అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అంగన్వాడీలకు జీతాల పెంపు, పెన్షను, గ్రాట్యుటీ, పిఎఫ్, ఈఎస్ఐ డిమాండ్ల సాధన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి అంగన్వాడీలతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే అంగన్వాడీ టీచర్ల సమస్యలండి. ప్రభుత్వాలపై డిమాండ్లు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలు తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వారికి అన్యాయం చేస్తూ చిన్న చూపు చూస్తున్నాయని అయితే ఆరోపిస్తున్నారు. ఉద్యోగ బరువు మరియు ఒత్తిడి. అంగన్వాడీ టీచర్లు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే క్రమశిక్షణతో పనిచేస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ లేకపోవడం. ఇతర పాఠశాలలతో కాలేజీలతో సెలవులు పోల్చుకున్నప్పుడు సెలవులు పొందుతున్నప్పటికీ అంగన్వాడీ కార్యకర్తలకు మాత్రం ఎలాంటి సెలవులు అయితే పొందడం లేదు. సమాచార అప్లోడ్ మరియు అదనపు విధులు. డిజిటల్ యాప్ల ద్వారా సమాచారాన్ని అప్లోడ్ చేయడము, ఇతర శాఖల పనులు కూడా నిర్వహించడం వల్ల రాత్రి వరకు పని చేయాల్సి వస్తుంది. కరోనా సమయంలో కీలక పాత్ర. మహమ్మారి సమయంలో మరియు ఇతర ప్రభుత్వ పథకాల అమల్లో కీలక పాత్ర పోషించారు. పేద వర్గాలకు సేవలు. బడుగు బలహీన వర్గాల పిల్లలు కార్పొరేట్ పాఠశాలల భారం మోయలేక అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేవారు అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రీ స్కూల్ విద్య. అంగన్వాడీ టీచర్లు చిన్న పిల్లలకు ప్రాథమిక విద్యను అందించడంలో విజయవంతమవుతున్నారు. పోషక ఆహారం పంపిణీ. గర్భిణీలు మరియు చిన్నపిల్లలకు పోషక ఆహారం అందించడంలో కూడా కీలకమైన సేవలు అందిస్తున్నారు. ఆర్థిక సమస్యలు మరియు డిమాండ్లు. అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలకు కనీస వేతనం సరిపడవని పెంచాల్సిన అవసరం ఉందని అయితే వారు చెప్తున్నారు. కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ అండి. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్. పెన్షన్, గ్రాట్యుటీ, పిఎఫ్, ఈఎస్ఐ వంటి ఉద్యోగ భద్రత కల్పించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్. రిటైర్మెంట్స్ తర్వాత అందేయాల్సిన మొత్తాలను ఆలస్యం కాకుండా చెల్లించాలని అయితే కోరుతున్నారు. మౌలిక సదుపాయాల కొరత. అంగన్వాడీ కేంద్రాల భవనాలు, ఫర్నిచర్ మరియు ఇతర మౌలిక సదుపాయాలు అందజేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. నాణ్యమైన సరుకుల కోసం కొరత. పాలు, గ్రుడ్లు మరియు ఇతర పోషక ఆహారాలు సరైన నాణ్యతలో అందటం లేదు. ప్రభుత్వాల హామీ అమలు లేకుండా ఎన్నికల ముందు ప్రభుత్వాలు ఇస్తున్న హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరిస్తున్నాయి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు జీతాల పెంపు మరియు ఇతర సమస్యల పరిష్కారానికి హామీలు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు అవి అమలే కాలేదు. కేంద్ర మరియు రాష్ట్ర బడ్జెట్ పట్ల ఆతృత. కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1, 2025-26 బడ్జెట్లో అంగన్వాడీ టీచర్లకు నిధుల కేటాయింపులు పెంచాలి అనైతే డిమాండు. రాష్ట్ర బడ్జెట్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఐసిడిఎస్ వ్యవస్థకు అధిక నిధులు కేటాయించాలని యూనియన్లు కోరుతున్నాయి. యూనియన్ల డిమాండ్లు అండి. ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్లు మరియు ప్రాంతీయ యూనియన్లు అంగన్వాడీ టీచర్ల సమస్యలపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను ఒత్తిడి చేస్తూ ఈ బడ్జెట్లో నిర్ణయాలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంటు మరియు నీటి సదుపాయాలు కల్పించాలి. మొత్తానికి అంగన్వాడీ టీచర్లకు మరింత గౌరవం, సరిపడంత వేతనం మరియు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం పట్ల నిస్సందేహంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న ప్రాధాన్యత బాధ్యత. ఇక ఆశలతో ఈ సమస్యలు త్వరలోనే పరిష్కరించబడతాయని అంగన్వాడీ కార్యకర్తల జీవితం మరింత మెరుగుపడుతుందైతే అందరూ ఆశిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.